పుస్తకం పేరు రహస్య భారతంలో ఆధ్యాత్మిక అన్వేషణ. అసలు శీర్షిక అ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా. రచయిత పాల్ బ్రంటన్. తెలుగు అనువాదం జొన్నలగడ్డ పతాంజలి. అధ్యాయం 1. పాఠకులకు వందనాలు. భారతీయ జీవిత గ్రంథంలో ఒక రహస్య అంశం ఉన్నది. పాశ్చాత్య పాఠకుల ప్రయోజనం తలచి నేను దానిని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్వపు యాత్రికులు భారతదేశంలోని ఫకీర్లను గురించి విడ్డూరమైన కథలతో తిరిగి వచ్చారు. ఈనాటి ఆధునిక యాత్రికులు కూడా అప్పుడప్పుడు అటువంటి కథలనే వెంటపెట్టుకు వస్తుంటారు. యోగులని కొందరిచేత, ఫకీర్లని మరికొందరిచేత పిలువబడే ఒక ఇంద్రజాలకుల వర్గం ఒకటుంది. వీరిని గురించి అప్పుడు వినవచ్చే కథలు, గాథలలో నిజమెంత? భారతదేశంలో ఒక ప్రాచీన విద్య ఉన్నదని, ఆ విద్యను అభ్యాసం చేసినవారికి అసామాన్య మానసిక శక్తులు కలుగుతాయని ప్రతీతి. మూర్ఛరోగి కదలికలలా మనకు చేరే కథలు, గాథల వెనక వాస్తవమేమిటి? ఈ విషయం తెలుసుకోవడానికి నేనొక సుదీర్ఘ ప్రయాణం మీద బయలుదేరాను. రాబోయే విషయాలు నా నివేదికను సంగ్రహంగా తెలియచేస్తాయి. సంగ్రహంగా అని ఎందుకంటున్నానంటే, ఎన్నటికీ తెగని ఈ సమయాభావము, స్థలాభావం కారణంగా నేను చాలామందిని కలిసి ఉన్నా ఒక్క యోగిని గురించి మాత్రమే రాయడం సాధ్యమైంది. కనుక నా మనసుకు నచ్చినవారిని, పాశ్చాత్య ప్రపంచం ఆసక్తి చూపుతుందని అనిపించిన వారిని కొందరిని నేనెన్నుకున్నాను. అగాధమైన జ్ఞానం, అనూహ్యమైన శక్తులు కలిగిన మహనీయులనబడేవారు కొందరిని గురించి వినటం జరిగింది. కనుక వారిని వెతికే ప్రయత్నంలో పగలు మండుటెండలో, రాత్రిళ్ళు నిద్రపోకుండా ప్రయాణాలు చేశాను. ఫలితం సద్బుద్ధిగల మూర్ఖులు, శాస్త్రాలకు బానిసలు, గౌరవనీయులైన జ్ఞానశూన్యులు, డబ్బుకోసం గారడీ చేసేవారు, కొన్ని మాయలు నేర్పిన మాంత్రికులు, పవిత్ర వంచకులు కనిపించింది వీరే. వీరిని గురించి రాసి పేజీలు నింపడం పాఠకులకు నిష్ప్రయోజనం. నాకు గిట్టని పని. కనుక వారిమీద వృధా చేసిన సమయాన్ని ఇక్కడ విడిచిపెడుతున్నాను. సామాన్య యాత్రికులు భారతదేశంలో అరుదుగా చూసేది, అర్థం చేసుకొనలేనిది అయిన ఒక సుదూర అంశం చూసే భాగ్యం నాకు కలిగింది. ఆ భాగ్యానికి నేను వినమ్రుడిని. ఆ విశాల దేశంలో నివసించే ఇంగ్లీషువారిలో బహు కొద్దిమంది మాత్రమే ఈ అంశాన్ని తరచి చూడటంలో శ్రద్ధ చూపారు. వీరిలో మరికొందరు మాత్రమే దానిని లోతుగా పరీక్షించి ఒక నివేదిక సమర్పించారు. పదవీ, హోదాల గౌరవం కాపాడుకోవాలి కదా. కనుక ఈ అంశంలో వేలుపెట్టిన ఆంగ్ల రచయితలు హృదయపూర్వకంగా సంశయవాదులైనారు. ఈ సంశయవాదం స్వాభావికంగా దేశవాళీ జ్ఞానాన్ని వారికి దూరం చేసింది. ఇదంతా చూస్తున్న భారతీయుడు ఈ విషయాన్ని గురించి వివరంగా, లోతుపాతులు ఎరిగి ఉన్నా వీరితో చర్చించడానికి జంకుతాడు. తెల్లవాడికి యోగులతో పరిచయం అంతంత మాత్రమే. ఉంటేగింటే అదీ ఉత్తములైన యోగులతో కాదు. తమ స్వదేశంలోనే ఉత్తములైన యోగులు వేళ్లమీద లెక్కపెట్టదగినంత మంది కూడా లేరు. వారు చాలా అరుదు. వారి మహత్వాన్ని సామాన్య ప్రజానీకానికి తెలియకుండా దాచడం వారికభిమానం. బాహ్య ప్రపంచానికి అజ్ఞానులలా దర్శనమిస్తారు. భారతదేశం, టిబెట్, చైనా దేశాలలో వీరు అనామకులుగా, అజ్ఞానులుగా దర్శనమిచ్చి తమ ఏకాంతాన్ని భగ్నం చేయవచ్చిన పాశ్చాత్య పర్యాటకుల బెడద తప్పించుకుంటారు. బహుశా వారు మహనీయుత అంటే అపార్థం చేసుకొనబడటమే అన్న ఎమర్సన్ అర్ధాంతర పదంలో అర్థాన్ని గ్రహించారేమో, నాకు తెలీదు. ఏది ఏమైనా వారు సామాన్య ప్రజలతో కలిసి జీవించడం లెక్క చెయ్యని ఏకాకులు. ఒకవేళ కలవడం జరిగినా కొంత పరిచయమైతేనేగాని నోరు విప్పరు. కనుక ఈ యోగుల జీవితాలను గురించి పాశ్చాత్య ఖండాలలో అత్యల్పంగా. Sample complete. Ready to continue?